హాయ్ హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంకా అమ్మవారి లలితమ్మవారి 5వ శ్లోకం అండ్ 6వ శ్లోకాలకు తెలుగులో మీనింగ్ తెలుసుకుందామండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో వీడియో అంతా చూసాక ఎలా ఉందో ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. నాకు ఇంకో వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ ఇవ్వండి ప్లీజ్. ఇంకో వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ రావాలంటే అది మీ చేతుల్లోనే ఉందండి. కొద్దిగా లైక్ కామెంట్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి అమ్మ 5వ శ్లోకం నేర్చుకుందాం. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభా మృగనాభిషేషక. ఇది అమ్మవారి 5వ శ్లోకం అండి. ఇప్పుడు ఈ శ్లోకానికి తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాం. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అంటే అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న పాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది. అష్టమి రోజు చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటాడో అలా అమ్మ ముఖం కూడా అంతే ప్రకాశవంతంగా ఉంటుందండి. ముఖచంద్ర కలంకాభా మృగనాభి విశేషక. ముఖం అనేది చంద్రుని యందు మచ్చ వలె ఒప్పెడు కస్తూరి బొట్టును కలిగినది. అమ్మ బొట్టు గురించండి. ఇప్పుడు చంద్రుడు మచ్చ లేకుండా ఎలా ఉంటాడో, చంద్రుడుకి ఏదన్నా బొట్టు పెడితే ఎలా కనిపిస్తుందో అమ్మ ముఖానికి బొట్టు పెడితే కస్తూరి తిలకం అంత బాగుంది అన్నట్టండి. 6వ శ్లోకం. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఇప్పుడు ఈ శ్లోకానికి ఇది 6వ శ్లోకం. ఈ శ్లోకానికి తెలుగులో మీనింగ్ తెలుసుకుందామండి. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ముఖం అనేడు మన్మధుని శుభమైన నివాసమునకు తోరణు మలె ఒప్పు కనుబొమ్మలు కలిగినది. ఇది అమ్మ కనుబొమ్మల గురించండి. ఇప్పుడు వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ముఖదీప్తి అనేడు సంపద ప్రతమైన స్రోతస్సునందు కదలాడుచున్న చేపల వలె పూచుండు కన్నులు కలది. ఇది అమ్మవారి కన్నుల గురించండి. ఓకే కదండి, తెలుసుకున్నారు కదా. నేర్చుకోవాలనుకున్న వారికి నా వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇందులో ఏమన్నా తప్పులు వినిపించినా కనిపించినా క్షమించండి, దయచేసి క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్? వినిపించినా కనిపించిన పెద్ద మనసుతో నన్ను అయితే క్షమించండి. అమ్మ స్తోత్రం మనం ఎంత నిష్టగా చేసినా ఏనొకతోనైతే తప్పు పోతూనే ఉంటుంది. స్తోత్రం అంతా నేర్చుకున్నాక అమ్మ క్షమాపణ కూడా అడగాలండి. అప్పుడు అమ్మ చాలా సంతోషిస్తుంది. మనం ఏమి కాళిదాసులం కాదు, వ్యాస మహర్షులం కాదు తప్పు పోకుండా చదవడానికి. అందుకోసం ఎంత నిష్టగా చదివినా ఏనో ఒకతోనో తప్పు పోతుంది. కనుక నేను ఏదన్నా తప్పు చదివినట్టు మీకు వినిపించినా, నేను నా లిరిక్స్లో ఏదన్నా తప్పు కనిపించినా దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. నా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకండి నా వీడియోకి ఒక కామెంట్ కూడా చూసి వెళ్తూ ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.